ఒక సైనికుడు యుద్ధం తర్వాత ఇంటికొస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. నాన్న యుద్ధం అయిపోయింది ఇంటికొస్తున్నాను అని. నాదో చిన్న కోరిక, నాతో పాటు నా స్నేహితుడున్నాడు అని. తను కూడా తీసుకొస్తానన్నాడు. అలాగే బాబు తప్పకుండా అని. అయితే నాన్న తనకి యుద్ధంలో కాళ్ళు చేతులు పోయినాయి. తనకెవరూ లేరు. మనమే చూసుకోవాలి అన్నాడు. తండ్రి కాసేపు మౌనంగా, బాబు ఒక అంగవైకల్యుడిని జీవితాంతం పోషించాలి అనంటే మనకు చాలా భారం అవుతుంది. ఒకసారి ఆలోచించు అన్నాడు. ఈలోపు తల్లి ఫోన్ చేసుకొని, ఎవరి మానాన్ని వాళ్ళు పోతారు లేరా, అందరికీ సేవ చేస్తూ పోతే మనకు శ్రమే మిగులుతుంది అంది. కొడుకు ఫోన్ పెట్టేశాడు. తరువాత అతని డెడ్ బాడీ సైనిక అధికారులు ఇంటికి పంపించారు. అతను యుద్ధంలో మరణించలేదు, ఆత్మహత్య చేసుకున్నాడు. కాళ్ళు చేతులు పోయినాయి తనకి. మనలో చాలామంది ఇటువంటి వాళ్ళే. అందం, ఐశ్వర్యం, ఒక తాహత, ఒక స్థాయి ఉంటేనే మన స్నేహం కూడా చేస్తాం. ఎదుటివారిని చూసి కనీసం, పరిచయస్తులను చూసి కనీసం నవ్వడానికి కూడా ఆలోచిస్తాం మనం. మనం ఏదో డబ్బులు ఖర్చు పెట్టాలన్నట్టు. మనం సేవ చేయాల్సిన అవసరం లేదు. కనీసం మనం చిరునవ్వును పంచగలిగితే చాలు. చిరునవ్వు మూల్యం లేనిది, అమూల్యమైనది. అది ఎదుటివారికి అమూల్యమైనది. ఉచితంగా వస్తుంది కదా. కనీసం ఒక పలకరింపు చిరునవ్వుతో. సో ఇవన్నీ మరో కోణంలో మనం మాట్లాడాలి అంటే ఎంత సాధ్యమా ఇప్పుడు అని అనుకోవచ్చు. చాలా చిన్న చిన్న విషయాలు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అవి మనలో బలహీనతలై కూర్చుంటాయి. మనిషిని ఒక పూర్తి స్థాయి స్వార్థపరుడిగా మార్చేస్తాయి. అవి అలవాట్లై కూర్చుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం, అంటే ఈ షార్ట్ వీడియోస్లో నేను చాలా డీటెయిల్డ్గా మీకు అన్నీ చెప్పలేకపోతున్నాను. సో ఏదేమైనప్పటికీ కూడా మనం దేనితో బంధం పెంచుకోవాలి, దేనితో బంధం తెంచుకోవాలి అనేది మనమే ఆలోచించాలి.